మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ తూర్పు జిల్లా ప్రజలకు దూరాభారాన్ని తగ్గించే మంచిర్యాల అంతర్గం బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి మాత్రమే కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. 2028లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాలకు గుండెకాయ లాంటి మంచిర్యాల అంతర్గం బ్రిడ్జిని మళ్లీ అదే స్థానంలో నిర్మించేందుకు కృషి చేస్తాను అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మహాప్రస్థానం నిర్మాణం పేరుతో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. మహాప్రస్థానం నిర్మాణంలో మట్టి ఇసుక అక్రమ రవాణా జరిగిందన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మంచిర్యాల నుండి గెలిచిన ఎమ్మెల్యే మంచిర్యాల మీద ఉన్న కోపం అనుకోండి, దేశభావం అనుకోండి, ఆయన ఒంటెద్దు పోగడు అనుకోండి, మంచిర్యాల అభివృద్ధి కావద్దు. అందులో ముఖ్యంగా దివాకర్ రావు చేసిన పనిని నేను రద్దు చేయాలని ఒక దురాలోచన. అంటే సాధారణంగా ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. ఒకసారి ప్రజల నుంచి ఎలక్ట్ అయిన తర్వాత ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ప్రజలకు 100% కావాలనే దాన్ని రద్దు చేయడం అది మన మంచిర్యాల ఎమ్మెల్యేగా దక్కింది. ఈ 164 కోట్లు రద్దు చేసి దానికి బదులుగా రోడ్డు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఎంత ప్రాధాన్యత గల రోడ్డు. ఎక్కడికి పెట్టాడా రోడ్డు? 6 వరుసల రోడ్ అట. లక్ష్మీ టాకీస్ నుంచి రంగపేట వారి మీద బ్రిడ్జి గతంలో 13 కోట్లన్నర నేను మంజూరు చేశాను. అక్కడి నుంచి రంగపేట వరకు, రంగపేట నుంచి పాత మంచిర్యాల వరకు, రంగపేట నుంచి ఆండాల్ నగర్ వరకు అందులో దీనిలో ప్రొసీడింగ్లు ఇచ్చారు. ఇది రద్దు చేసి 6/3/2025 6 వరుసల రోడ్ అట. ఈ బ్రిడ్జి ఏమో ప్రాధాన్యత గల బ్రిడ్జి క్యాన్సిల్ చేసి అక్కడ పెద్దగా గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది. ఏది హైవే వస్తుంది, అది ములకల కాంచి అక్కడ బొక్కలగా పోతుంది. అంత పెద్దగా ఆల్రెడీ పాత మంచిర్యాల నుంచి బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్ చేయడం జరిగింది. బ్రిడ్జి కోసం 13.5 కోట్లు మంజూరు చేశాం. ఆ బ్రిడ్జి కోసం ఇది 6 వరుసలు. మటమాడిగా ఆయన మాట్లాడితే 6 వరుసలు అంటాడు. ఇవాళ పాత మంచిర్యాల నుంచి రసూలుపల్లి చేసిందో 4 వరుసల రోడ్ అయితే లక్ష్మీ టాయిస్ కాంచి అక్కడికి ఇదంతా 6 వరుసలట. లక్ష్మీ టాయిస్ నుంచి సూపర్ దగ్గర బ్రహ్మాండంగా రోడ్ ఉంది, డివైడర్ ఉంది. అసలు లారీలు కూడా భవిష్యత్తులో అటు నుంచి అడగపోతే ఇటు నుంచి ఇటపోతే. అంటే ఈ ఆలోచన చెప్పండి. ఎమ్మెల్యే ఆలోచన దురాలోచన అవునా కాదని ఇవాళ మంచిర్యాల ప్రజలకు, కాన్స్టిట్యూన్సీ జిల్లా ప్రజలు కూడా కోవడం జరుగుతుంది. ఇవాళ ఇది చర్చ కావాలి. దివాకర్ మీద కోపం ఉంటే మంచిర్యాల ప్రజలు ఏమన్నారే? నీకు మంచిర్యాల ప్రజలు ఓటే లేదా అంటే 6 వరుసలు అనేది అవసరం లేదు. నువ్వు అవసరం పెట్టు, తప్పేం లేదు. కానీ ఇది క్యాన్సిల్ చేసి ఎందుకు పెట్టినావు అంటే ప్రభుత్వం నువ్వు ఎమ్మెల్యే అనేది మాత్రాన ప్రభుత్వం నీ చేతులుంటే నీ ఇష్టారాజ్యమా? ఇది నేను ఇలా మంచిర్యాల ప్రజానీకానికి ఇది మంచిర్యాల గుండెకాయ లాంటిది. ఎంతో తిరుగుతే ఎంతో ప్రయత్నం చేస్తే ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈ బ్రిడ్జ్ ఇచ్చారు కాబట్టి ఇది నువ్వు రద్దు చేసినావు. ప్రజలు ఖచ్చితంగా ఏనాడైనా ప్రజలు నీకు ఎప్పటికీ వ్యతిరేకంగా ఉంటారు, రాసిపెట్టుకో. నేను ప్రజలను మనవి చేస్తున్నా, నేను కోరుకుంటున్నా. ఇలాంటి ఎమ్మెల్యే రద్దు చేసిన ఎమ్మెల్యేకు మీరు ఏ రకంగా రేపు గుణపాఠం చెప్పాలని కూడా మరి సందర్భంలో గుర్తు చేస్తూ దీనికి ఆనాడు 164లో ఈ బ్రిడ్జు 35 కోట్లేమో మన శ్రీనివాస్ గార్డెన్ నుంచి క్యాతపల్లి దాకా 35 కోట్లు పెట్టాం. ఈ రెండు కలిసి 199 మళ్ళీ దాని అవి రెండు క్యాన్సిల్ చేసి 199 జీవో తీసుకొచ్చిండే. ఈ జీవో తీసుకొచ్చి ఆనాడు అక్కడ ఫౌండేషన్ వేసినాం మేము. ఎక్కడ? శ్రీనివాస్ గార్డెన్ కదా. మళ్ళీ మొన్న ఇక్కడ ఫౌండేషన్ వేశాడు. మేము తీసుకొచ్చిన రోడ్డుకు దాని పేరు మార్చి దాన్ని ఒక జీవో మార్చి 199 కోట్లు చేసి మళ్ళీ ఫౌండేషన్ ఎట్లెత్తావా నువ్వు? మళ్ళీ ఎట్లెత్తావా? అంటే ఇంత పూర్తిగా ప్రజలు 100% కోరుకునే బ్రిడ్జిని రద్దు చేశావు. ఇలా పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళ కోరికను
నీకున్న అధికారం బట్టి నువ్వు అధికారుల చుట్టూ, ముఖ్యమంత్రి గారి చుట్టూ, ఉప ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నావు. నువ్వు క్యాన్సిల్ చేసినంత మాత్రాన 2028లో మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని ఇక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను గతంలో చెప్పాను, మళ్ళీ ఖచ్చితంగా ఈ బెరిజి మంచిర్యాల ప్రజల సౌకర్యార్థం చేసే బాధ్యత మాదన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మట్టి ఎవరికి ఈ మట్టి పోసిన ఆయనకు 500 మెట్రిక్ టన్స్ మట్టి ఇచ్చారు చెర్లలో. ఈ మధ్యన ఇక్కడ మన గడుపూర్ అనుకోండి, లక్ష్మీపూర్ అనుకోండి, ఇటుకలు అనుకోండి, ఒక్కక్కడ 1000, 2 జాగాలు 500. 500 అంటే ఎన్ని టిప్పర్లు వస్తాయి తెలుసా? కేవలం 35 టిప్పర్లు, 36 టిప్పర్లు వస్తాయి. 500 మెట్రిక్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు. 500 మెట్రిక్ టన్నులకు 35 టిప్పర్లు. ఒక్కొక్క దాంట్లో 100 టిప్పర్లు. కట్టిన డబ్బు ఎంతనయ్యా? 21,400. 21,400 ఒక్కాడ, 42,800 ఒక్కాడ, 21,400 3 చెల్లలో కట్టింది ఇంత. కానీ తెచ్చింది ఒక్కొక్క టిప్పర్కి ఎంత తెలుసా? బయట 5,000, 6,000, 7,000, 100 టిప్పులు. ఏమంటాడు ఆయన? తెచ్చాడైనా గడుపులో. నాకు ఎమ్మెల్యే గారు చెప్పారు, కదా ఆర్డర్ ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళు అక్కడ ఊరోళ్ళందరూ ఆబ్జెక్షన్ చేశారు. అందరూ మీ వాళ్ళు ఆబ్జెక్షన్ చేయద్దు, మనోడే. ఈ 6:30 కింద అగ్గి మీద గుగ్గులు ఉంటాయి కదా. ఇప్పుడు ఏదో డబ్బులు ఇస్తే మంచోడేనా? నీకు ఉచితంగా మట్టి పోతే నీకు డబ్బులు తీసుకోవడం మంచోడేనా? ఇది ఇరిగేషన్ అధికారులు ఎప్పుడైతే మీరు శాంక్షన్ ఇస్తారో ఎంత తీసుకున్నారు, ఎన్ని టిప్పర్లు చూడాలి. ఇలా టైం ఇస్తారు. రాత్రి లక్ష్మీపూర్లో రాత్రి 12 గంటల దాకా, రాత్రి 12 గంటల వరకట దాని టైమింగ్స్ ఉన్నాయి. 8 to 8 పోలీస్ సపోర్ట్. ఎవరు ప్రేమసారు అయిపోతే పోలీసులు. అంటే ఈ రకంగా నువ్వు ఇసుక దోసుకో, గోదావరిలో మట్టి దోసుకో, చెర్లలో ఆయన కప్ప చెప్పి పైసలు తీసుకో. ఇదా నీ పని? ఇదానయ్యా నీ పని? ఇదా ప్రజలు గెలిపించి ఇందుకేనా? మేము తెచ్చిన పనులేమో తెచ్చుకుంటూ తర్వాత వాటికి ఇనాగ్రేషన్ చేసుకుంటూ ఈ రకంగా ఇంకా చెబుతుండే ఇంకా చాలా అన్ని ఒకసారి కొన్ని సబ్జెక్టులు చెప్పడం జరిగింది. ఇలా గోదావరిలో మట్టి తీసినందుకు ఇలా మైనింగ్ వాళ్ళు